ఇల్లు కొనాలా? ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? ఈ డౌటొచ్చి మనం యూట్యూబ్‌లో సెర్చ్ చేశామంటే, మనకు కొన్ని వందల వీడియోలొస్తాయి. ఆ వీడియోస్‌లో మాక్సిమం మనకేం చెప్తారు అంటే, ఇల్లు కొనడానికంటే బెటర్ ఎస్ఐపిలో గానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్స్ ఎక్కువుంటాయి. తర్వాత కావాలంటే వచ్చిన ప్రాఫిట్స్‌తో మనం ఇల్లు తీసుకోవచ్చు అనే ఒక లాజిక్‌ని మార్కెటింగ్ చేస్తున్నారు. చాలామంది దీన్నే ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ నేను నా లైఫ్ ఎగ్జాంపుల్‌ని మీకి ప్రెజెంట్ చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. ఇల్లు తీసుకుంటారా? లేకపోతే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటారా అనేది. ఓకే. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో నేను హౌస్ కోసం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మొత్తం ఉంది. అలాగే రైట్ సైడ్ వచ్చేసి ఒకవేళ నేను హౌస్‌లో ఇన్వెస్ట్ చేయకుండింటే, దాన్ని ఎస్ఐపిలో గానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ ఇన్వెస్ట్ చేసుండింటే, దాని రిటర్న్స్ ఎట్లుంటుండే అనేది చూద్దాం 5 ఇయర్స్‌కి. ఎందుకంటే 2019లో నేను ఈ ఫ్లాట్‌ని పర్చేస్ చేశాను. సో, 2019 నుంచి 2024 వరకు ఈ 5 ఇయర్స్ వరకు ఏమవుద్దో చూద్దాం. 2019లో ఫ్లాట్ తీసుకున్నప్పుడు అది అండర్ కన్‌స్ట్రక్షన్ ఫ్లాట్ అనమాట. సో, ఆహ్, ఐ పెయిడ్ 75 లాక్స్. సో, అది ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి 75 లాక్స్ అయ్యింది. సో, 20% డౌన్ పేమెంట్ చేయంగా 15 లాక్ రూపీస్ ఈస్ డౌన్ పేమెంట్. దాని తర్వాత ఒక 6 లాక్ రూపీస్ నేను ఇంటీరియర్ ఖర్చు చేశాను. అండ్ రిజిస్ట్రేషన్‌కి 4,50,000. ఇక్కడ చూస్తే మనకి ఇంటీరియర్ రిజిస్ట్రేషన్ అనేది 2 ఇయర్స్ తర్వాత పే చేయాల్సొస్తది. 2019లో నేను పే చేయలేదు. ఎందుకంటే హ్యాండ్ ఓవర్ వచ్చేసి 2021కి అయింది. సో, హ్యాండ్ ఓవర్ టైమ్‌లో ఇంటీరియర్ రిజిస్ట్రేషన్ కాస్ట్ వస్తుంది. ఆహ్, సో, ఇట్ ఈస్ మనకి 2 ఇయర్స్ టైమ్ ఉందనమాట. ఇంటీరియర్‌కి, రిజిస్ట్రేషన్‌కి మనీ అరేంజ్ చేసుకోనికి నా దగ్గర ఇంకా 2 ఇయర్స్ టైమ్ ఉండింది. దాని తర్వాత మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అంటే 75 లాక్స్‌లో 15 లాక్స్ డౌన్ పేమెంట్ తీసేస్తే 60 లాక్స్‌కొచ్చేసి నేను హోమ్ లోన్‌కెళ్ళాను. ఫర్ 20 ఇయర్స్ టెన్యూర్ 8.7 ఇంట్రెస్ట్ రేట్‌తో నాకి 53,000 రూపీస్ పర్ మంత్ పడేది. సరేనా? దాని తర్వాత నేను 2 ఇయర్స్ ఎందుకంటే 2019, 2021 ఈ 2 ఇయర్స్ నేను రెంటెడ్ హౌస్‌లో ఉన్నాను. సో, ఆ రెంట్‌ని కూడా మనం ఈ 5 ఇయర్స్‌లో ఎక్స్‌పెండిచర్ లాగే ఏసాం. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 25,000 రెంట్ పే చేసేవాడిని. దానికి ఇట్స్ ఎ 3 బీహెచ్‌కే హౌస్ అనమాట. అది 25,000 దాని రెంట్ పే చేసేవాడిని. దాంతో 1 ఇయర్ తర్వాత 10% ఇంట్రెస్ట్ రెంటల్ పెరిగింది. సో, అది 27,500 ఫర్ సెకండ్ ఇయర్ అయింది. సో, ఇప్పుడు ఓవరాల్‌గా ఈ 5 ఇయర్స్‌లో నేనెంత ఈ ఇంటి పైన ఖర్చు చేశాను అంటే 15 లాక్స్ వచ్చేసి డౌన్ పేమెంట్‌కి, 6 లాక్స్ ఇంటీరియర్‌కి, 4,50,000 రిజిస్ట్రేషన్‌కి, 31,80,000 ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ 5 ఇయర్స్ నేను ఈఎంఐకి పే చేసిండేది. అంటే నేను ఇల్లు తీసుకున్నప్పుడు డే 1 నుంచే నేను ఈఎంఐ స్టార్ట్ చేశాననమాట. నేను ఆహ్, ఆహ్, హ్యాండ్ ఓవర్ టైమ్‌లో ఈఎంఐ స్టార్ట్ చేద్దాం అనుకోలేదు. ఇమ్మీడియేట్‌గా ఏ రోజైతే ఫ్లాట్ బుక్ చేశానో, ఆ రోజు నుంచి నేను ఫుల్ ఈఎంఐ పే చేయడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఆహ్, ఫస్ట్ ఇయర్ రెంట్ వచ్చి 3,00,000 సెకండ్ ఇయర్ రెంట్‌కొచ్చేసరికి 3,30,000 అయింది. సో, ఓవరాల్‌గా చూస్తే గన 63,60,000 రూపీస్ నేను ఈ 5 ఇయర్స్‌లో నా డబ్బులు స్పెండ్ చేశాను. అది కాకుండా 60,00,000 లోన్ ఉంది. సో, ఓవరాల్‌గా ఈ 5 ఇయర్స్‌లో టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంతయింది అంటే 1,23,60,000 ఈస్ ద ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. ఇప్పుడు ఇది ఇన్వెస్ట్ చేయకుండా, హౌస్‌లో ఇన్వెస్ట్ చేయకుండా ఇన్‌స్టెడ్ ఆఫ్ పర్చేసింగ్ హౌస్ ఇది నేను ఎస్ఐపిలో గాని, మ్యూచువల్ ఫండ్స్‌లో గాని, ఇంకా వేరే ఏ దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిందుంటే ఏమవుతుందో చూద్దాం. సో, ఫస్ట్ రెంటల్ అడ్వాన్స్ 2,50,000 అయితే నేను పే చేయాల్సొస్తుంది. దాని తర్వాత ఇన్వెస్ట్‌మెంట్‌కి చూస్తే సో, యాక్చువల్‌గా ఇది మనకి 2 ఇయర్స్ టైమ్ ఉంది. ఇది ఈ 10,50,000 కోసం. బట్ స్టిల్ ఇక్కడ మాత్రం నేను దాన్ని ఫస్ట్ ఇయర్ లెక్కన ఏసి సో, ఐ గివెన్ ఒక ఎస్ఐపికే బెనిఫిట్ ఇచ్చాను. ఇచ్చి మొత్తం 23,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌లాగా చూపించానన్నమాట. 23,00,000 ఇన్వెస్ట్‌మెంట్స్, 2,50,000 అడ్వాన్స్. సో, ఈ ఫుల్ అమౌంట్ చూస్తే మనకి 25,50,000. సో, అదే ఈ 2 అమౌంట్ గూడా మనం 25,50,000 అవుతది. ఇది 23,00,000ని నేను
లంప్ కింద ఎస్ఐపిలో 5 ఇయర్స్‌కి ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు 5 ఇయర్స్‌కి ఇన్వెస్ట్ చేసినప్పుడు 15% గ్రోత్ ఎక్కడ దొరకదు. బట్ స్టిల్ మాక్సిమం మనకు దొరికేది ఒక 12% గ్రోత్ దొరుకుతుంది. స్టిల్ 15% గ్రోత్ వేశాను. ఇప్పుడు ఈ 15% గ్రోత్‌తో కాలిక్యులేట్ చేస్తే మనం 23,00,000 ఇన్వెస్ట్ చేసే లంప్ సమ్ ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే 2024లో మనకి ఒక 46,00,000 వస్తుంది. మిగతా ఏదైతే డిఫరెన్స్ ఉందో, నేను రూ. 53,000 ఈఎంఐ కడుతున్నాను కదా! ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఆ 25,000ని నేను తీసుకొచ్చేసి ఇక్కడ మంత్లీ ఎస్ఐపి మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. సో, చేశాననుకోండి, దాన్ని 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే గనక 22,00,000 దాకా వస్తా ఉంది. ఇప్పుడు ఇది ఎస్ఐపి ఇన్వెస్ట్‌మెంట్, ఎస్ఐపి రిటర్న్స్ ఫర్ 5 ఇయర్స్. అలాగే ఈ రెంటల్ వచ్చేసరికి ఇక్కడ నేను ఆహ్, ఇయర్ ఓవర్ ఇయర్ ఇంక్రీజ్ చేసేదాన్ని కూడా నార్మల్‌గా 10% ఉంటుంది. యావరేజ్‌గా ఓ 7% ఉంటుంది. స్టిల్ నేను దీన్ని 5%కి తక్కువకే చేశాను. సో, స్టిల్ అగైన్ గివింగ్ బెనిఫిట్ టు ఎస్ఐపి. అలా చేసుకున్నా గాని 25,000తో రెంట్ స్టార్ట్ చేసిండేది. నేను ఎక్కడికి రీచ్ అయ్యాను అంటే 30,000 దాకా రీచ్ అయింది రెంట్. ఈ 5 ఇయర్స్‌కి. ఇది అదే స్టిల్ 5 ఇయర్స్ నేను ఒకే ఫ్లాట్‌లో ఉన్నాను. అండ్ ఈ 5 ఇయర్స్‌లోను ఎవ్రీ టైమ్ 5% పెరిగినాను. సో, అన్ని మినిమల్ యేసుకున్నా గానీ, నా మినిమల్ రెంట్ వచ్చేసరికి 16,50,000 నేను ఈ 5 ఇయర్స్‌లో పే చేసినట్టు అవుతదనమాట. ఓకే. దాని తర్వాత ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్‌మెంట్ జరిగింది? 23,00,000 లంప్ ఇన్వెస్ట్ చేశాను. 15,00,000 మంత్లీ కింద 25,000 కింద ఇన్వెస్ట్ చేశాను. సో, టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ వచ్చేసి 38,00,000 ఇన్వెస్ట్‌మెంట్ అయింది. ఇప్పుడు ఈ 38,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌లో నాకి ప్రాఫిట్ ఎంతొచ్చిందో చూద్దాం. ఇప్పుడు ఈ ప్రాఫిట్ వచ్చేసరికి ఫార్ ఆహ్, గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి 30,00,000. ఎందుకంటే ఈ రెండిట్లోంచి మనము ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ని తీసేస్తే గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసరికి నాకి ఆహ్ 30,00,000 వచ్చింది. దాంట్లో ఇప్పుడు నేను ఒక 12.5% ఇన్‌కమ్ టాక్స్ కట్టాలి. సో, అదొచ్చేసరికి 3,76,000 ఎంతో వస్తుంది. సో, ఈ టాక్స్ తీయంగా నాకొచ్చే గ్రాస్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ వచ్చేసరికి 26,33,000 అయ్యింది. ఇప్పుడు ఈ 26,33,000లో నేను రెంట్‌కి స్పెండ్ చేసిన అమౌంట్ తీసేస్తున్నాను. సో, ఇక్కడ 9,75,000 అరౌండ్ 10,00,000 రూపీస్ నాకు ప్రాఫిట్ వచ్చింది. కరెక్టా? సో, నా ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ ప్లస్ ప్రాఫిట్ ఈ 2 కలుపుకొని నా చేతిలో ఎంతుంది ఇప్పుడు అంటే 47,75,000 ఉందనుకోండి. అంటే ఒక 48,00,000 రూపీస్ నా చేతిలో ఉంది ఆఫ్టర్ 5 ఇయర్స్. కానీ నా చేతిలో ఇల్లు లేదు. నా దగ్గర చేతిలో 48,00,000 ఉంది అంతే. కానీ నా దగ్గర ఇల్లు లేదు. ఇక్కడొచ్చేసరికి నేను 1,23,00,000 ఇన్వెస్ట్‌మెంట్ అయింది. 60,00,000 అప్పుంది నాకి. సో, నా ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసరికి 63,00,000 అయింది. నాది అప్పు వచ్చేసి ఆహ్, వన్ ఒక 60,00,000 అప్పుంది నాకి. కరెక్టా? ఇది అయిన తర్వాత ఇప్పుడు నా చేతిలో ఎంతుంది చూద్దాం. సపోజ్ ఇప్పుడు ఈ ఇంటిని అమ్మేసాను. ఇక్కడ ఎట్లా ఇస్తే ఎస్ఐపిని క్లోజ్ చేసామో అట్లా ఒక ఇల్లు నమ్మునాము అనుకుందాం. ఇప్పుడు నా ఫ్లాట్‌ని ఇమ్మీడియేట్‌గా అమ్మితే ఇమ్మీడియేట్‌గా తీసుకునేవాళ్ళు 1.5 సీఆర్ ఇచ్చి ఇమ్మీడియేట్‌గా తీసుకుంటారు. వితిన్ 1 వీక్‌లో డీల్ క్లోజ్ అయిపోతది. 1.5 సీఆర్‌కి. అదే నేను కొద్దిగా వెయిట్ చేశాను అంటే టు గెట్ ఎ బెటర్ బయర్ ఒక 2, 3 మంత్స్ టైం తీసుకున్నానంటే నాకి 1.75 సీఆర్‌కి వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ కొద్దిగా టైం పడతదిది. ఇమ్మీడియేట్‌గా అయితే 1.5 సీఆర్ అవుతది. ఇప్పుడు సపోజ్ ఇదే 1.5 సీఆర్‌ని కన్సిడర్ చేసుకుంటే నా గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసరికి 26,40,000 అవుతది. నెట్ టాక్స్ ఆన్ ప్రాఫిట్ అంటే అది మళ్ళీ క్యాపిటల్ గెయిన్ టాక్స్ దీనిపైన వేస్తే 8,00,000 ఎళ్తది. సో, నా నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 18,33,000. సో, మినిమమ్ ఆహ్, ఇమ్మీడియేట్‌గా మినిమమ్ ప్రైస్‌కి అమ్ముకున్న నాకి 18,00,000 ప్రాఫిట్ ఉంది. వేరేజ్ ఇక్కడ 10,00,000 మాత్రమే ప్రాఫిట్ ఉంది. సపోజ్ వెయిట్ చేసి అమ్మితే నేను 1,75,000కి నాకి 40,00,000 దాకా ప్రాఫిట్ వస్తది. ఓకే. సో, ఇది ప్రాఫిట్. ఇది ఇంతవరకు మనం చూస్తా ఉండేది ప్రాఫిటు. ఒకవేళ అమ్ముకోలేదు అంటే నాకో ఇల్లుంది, సేఫ్టీ ఉంది నాకి. కరెక్టా? ఇప్పుడు సపోజ్ ఆఫ్టర్ 5 ఇయర్స్ నేను ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత 48,00,000 నా చేతిలో ఉంది. ఇప్పుడు ఈ 48,00,000 తీసుకెళ్ళి నేను ఇదే ఇంటిని కొనగలుగుతానా? చూద్దాం అది. అవుతుందో లేదో అనేది చూద్దాం. ఇప్పుడు 48,00,000 నా చేతిలో ఉంది. సపోజ్
1,50,00,000కే నేను ఇల్లు కొన్నానే అనుకుందాం. ఇప్పుడు నా చేతిలో 48,00,000 నా చేతిలో ఉంది. నాకి ఎస్ఐపి నుంచి వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్ ప్లస్ నా ప్రాఫిట్ 2 కలిపి నా చేతిలో 48,00,000 ఉంది. ఇప్పుడు ఈ 1.5 సీఆర్ తీసుకోవాలంటే డౌన్ పేమెంట్‌కి నేను 30,00,000 కట్టాలి. ఇమ్మీడియేట్‌గా జరుగుతుంది కాబట్టి ఈ ఫ్లాట్ సేల్ 30,00,000 డౌన్ పేమెంట్‌కి కట్టాలి. 9,76,000 రూపీస్ నేను రిజిస్ట్రేషన్ కట్టాలి. ఇంటీరియర్‌కి చిన్న చిన్న ఉంటది. ఎందుకంటే మనము రెడీ టు మూవ్ హౌస్ తీసుకున్నా గానీ, వాళ్ళు ఇంటీరియర్ చేసినా గానీ కొద్దిగా డ్యామేజెస్ ఉంటాయి కాబట్టి, ప్లస్ ఎక్స్‌ట్రా మనం యాడ్ చేసుకుంటా అనుకుంటాం కాబట్టి ఒక 3,00,000 రూపీస్ ఏసాను. మిగతా ఖర్చులేవన్నా ఉంటే ఒక 1,00,000 రూపాయలు అవుతది. ఓకే. సో, జస్ట్ ఒక సేమ్ ఇల్లుని 5 ఇయర్స్ బ్యాక్ ఏదైతే 75,00,000 ఇచ్చి కొన్నానో, అదే ఇంటిని ఇప్పుడు నేను ఇన్‌స్టెడ్ ఆఫ్ బయింగ్ దట్ టైమ్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసి 15% పెరిగినా గానీ, నేను 43,76,000 అరౌండ్ 44,00,000 నా చేతిలో క్యాష్ ఉండాలి. సో, ఆ క్యాష్ తర్వాత నా దగ్గర మిగిలిందెంత ఇన్ హ్యాండ్ తర్వాత చూస్తే నా దగ్గర జస్ట్ ఒక 4,23,000 ఉంది. సో, ఇప్పుడు 20% డౌన్ పేమెంట్ చేసిన దానికి, ఇవంతా అయిన దానికి నా దగ్గర ఇంకా 1,20,00,000 నేను హోమ్ లోన్‌కెళ్ళాలి. సో, ఇప్పుడు 1,20,00,000 నేను హోమ్ లోన్‌కెళ్తే అదే సేమ్ 20 ఇయర్స్‌కి, అదే సేమ్ 8.7 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి నేను 1,05,000 రూపీస్ కట్టాలి. సో, ముందెంత కడుతున్నాను? 53,000 కడుతున్నాను. ఇప్పుడెంత కడుతున్నాను? అదే అమౌంట్‌తో 1,05,000 అంటే 5 ఇయర్స్ ఎత్తుకొని పోయి నేను ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసిన దానికి, అదే ఇంటికి ఇప్పుడు నేను 1,05,000 కట్టాలి. సపోజ్ ఇప్పుడు ఆ బయ్యర్ నేను 1.75కే అమ్ముతాను. వేరే ఆప్షన్ లేదు అని కూర్చున్నారనుకోండి. అప్పుడేమవుతది? అప్పుడు నీ చేతిలో 50,00,000 ఉండాలి. అంటే ఆల్రెడీ ఇంకా 2,50,000 షార్టేజ్‌లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఉండాల్సిన లిక్విడ్ క్యాష్ ఏదైతే ఉందో దాంట్లోనే 2,50,000 షార్టేజ్‌లో ఉంది. అది సరిపోక ఈఎంఐ వచ్చేసి 1,23,000 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 70,000 మీరు ఎక్కువ కడుతున్నారు. సో, ఇప్పుడు ఈ లెక్క చూసుకొని మీరు ఇల్లు కొంటారా? లేదా ఇంటి కోసం దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో, మీ సేవింగ్స్ ఏదైతే ఉందో, అది ఎత్తుకెళ్ళి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటారా? అది మీరు డిసైడ్ చేసుకోండి. నేను ఒకవేళ నేను ఈ ప్లేస్‌లో ఉన్నా గాని, నేను ఇదే పని చేసేవాడిని. ఇప్పుడున్నా గాని నేను ఫస్టు ఇల్లు కొనేవాడిని. తర్వాత ఇల్లు కొనిన తర్వాత ఇక్కడ నేను ఈఎంఐ కడుతున్నాను. ప్లస్సు నా ఇది గూడా కడుతున్నాను. ఏది ఇంటి రెంట్ గూడా కడుతున్నాను. సో, ఎప్పుడైతే నేను నాకు సొంత ఇంటికి షిఫ్ట్ అవుతానో, అప్పుడు నాకు ఈ 25,000 రూపీస్ అనేది మిగిలిపోతది. అప్పుడు ఈ 25,000 తీసుకెళ్ళి నేను ఎస్ఐపిలో పెడతానేమో గానీ, నా ఇంటి కోసం దాచుకున్న అంత డబ్బెత్తుకొని వెళ్ళేసి, ఎస్ఐపిలో పెట్టేసి, 5 ఇయర్స్ తర్వాత నేను అదే ఇంటి కొనేకి 1,05,000 రూపీసో, లేకపోతే 1,23,000 రూపీసో ఈఎంఐ నేను కట్టను. అది ఇంక ఇప్పుడు మీరు ఏమి చేయాలి అనుకునేది మీరు ఇప్పటి వరకు నేను జస్ట్ ఫినాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఇల్లు కొనాలా? ఎస్ఐపిలో లేకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా? ఏది ప్రయారిటీ అనేది మాత్రం చెప్పాను. అది కాకుండా ఇది జస్ట్ ఒక ఫినాన్షియల్ మ్యాటరే కాదు. ఇల్లు ఎందుకు కొనాలి? అనే దానికి మనకి చానా అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. మీకి ఆ అదర్ రీజన్స్ కూడా డీటెయిల్‌గా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కమెంట్ ఫర్ పార్ట్ 2. థాంక్ యూ.